మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వాసు అనే పేరు. ఈ సంగతి జిల్లాలో ఉన్న పార్టీలో అందరికీ తెలుసు. జిల్లా వ్యాప్తంగా వాసు అన్న అని అందరూ పిలుస్తారు. వాసు బ్యాక్గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు. ఆయన తండ్రి బాలినేని వెంకటేశ్వరరెడ్డి సొసైటీ బ్యాంకులో జాబ్ చేసేవారు. ఆయన ఎక్కువగా పశ్చిమ ప్రాంతంలో పనిచేసేవారు. ఇక బాలినేనిది సొంత నియోజకవర్గం కొండేపి అని అనుకున్నా వారి కుటుంబం మొత్తం చిన్నప్పటి నుంచి ఒంగోలులోనే ఉంటూ వచ్చింది. అలా సొంత ఊరు కొండేపితో పెద్దగా బాలినేని ఫ్యామిలీకి టచ్ లేదు అని అంటున్నారు. ఇక బాలినేని ఒంగోలులో యూత్ లీడర్ గా కెరియర్ ప్రారంభించి అలా ఎదుగుతూ వచ్చారు. ఒంగోలులో రెడ్డి సామాజిక వర్గం పెద్దగా లేకున్నా ఆయన తన మంచితనంతో ఎదిగారు. ఆయనకు ఎమ్మెల్యే కావాలని బలంగా మనసులో మొదటి నుంచి ఉండేది. జగన్ కి బాబాయ్ వైఎస్ఆర్ కి తోడల్లుడు అయిన వైవి సుబ్బారెడ్డిది కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లానే కావడం విశేషం. వైవి సుబ్బారెడ్డికి ఒక్కరే చెల్లెళ్ళు. అలా తన చెల్లెలుని బాలినేనికి ఇచ్చి పెళ్లి చేశారు. అలా చూస్తే కనుక ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కి బాలినేని బంధువు అయ్యారు. ఇక 1999లో ఒంగోలు అసెంబ్లీకి పగడాల రామయ్యకు సీటు ఖరారు అయితే అప్పుడు ఫ్యామిలీ ప్రెషర్ తో వైఎస్ఆర్ దగ్గర నుంచి బాలినేనిని అలా సీటు తెచ్చుకున్నారు అని చెప్పుకుంటారు. ఇక ఎలాగో రెడ్డి సామాజిక వర్గం లేదు కాబట్టి బాలినేనికే సీటు ఇచ్చినా గెలవరు అని అనుకున్నారు. అయితే అప్పుడు ఒంగోలులో కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వకుండా అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈదర హరిబాబుకు టికెట్ కి నో చెప్పి వారికి టీడీపీ టికెట్ ఇచ్చారు. ఎందుకంటే కరణం బలరాంకి ఈదర హరిబాబుకు రాజకీయంగా పడదు. దాంతో ఈ విధంగా అక్కడ టీడీపీ టికెట్ వేరే వారికి ఇచ్చేశారు. ఇక చంద్రబాబు కరణం బలరాం మాటకు విలువ ఇచ్చారు. అలా సిట్టింగ్ ఎమ్మెల్యే ఈదర హరిబాబు టికెట్ ఇవ్వకుండా వేరే వారికి ఇవ్వడంతో ఈదర హరిబాబు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. దాంతో ఒంగోలులో ప్రముఖ పోటీ ఏర్పడింది. అలా బాలినేని మొదటిసారి ఈ ట్రయాంగిల్ పోరులో కేవలం 6,222 ఓట్ల తేడాతో గెలిచారు. అలా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని వైఎస్ఆర్ కి బాగా దగ్గరయ్యారు. ఆ సమయంలో వైవి సుబ్బారెడ్డి రాజకీయాలలో డైరెక్ట్ గా ఏమీ లేరు. దాంతో ఆ విధంగా బాలినేని ఎదుగుదల వల్ల ఆయనకు ఇబ్బంది లేకుండా పోయింది. ఇక 2004లో వైఎస్ఆర్ ప్రభంజనంతో మరోసారి బాలినేని ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒంగోలులో టీడీపీ బలంగా ఉంది. పైగా సామాజిక వర్గం పరంగా బలంగా ఉంది. అయినా కూడా బాలినేని తన రాజకీయ వ్యూహంతో కమ్మ కాపు వర్గాలను మంచి చేసుకొని గెలుస్తూ వచ్చారు. సహజంగానే జిల్లాలో అంతా బాలినేని పెత్తనమే సాగేది. వైఎస్ఆర్ కూడా వైవి సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకుండా బాలినేనికే ఎక్కువ విలువ ఇచ్చారు. ఎందుకనంటే కమ్మ సీట్లో వరుసగా బాలినేని విజయం సాధిస్తూ వస్తున్నారు అన్న కారణంతోనే అంటారు. ఇక కాంగ్రెస్ ఏలుబడిలో జిల్లాలో ఉన్నవారు అంతా బాలినేని దగ్గరికే వెళ్లేవారు. ఇక బాలినేని 2009లో మరోసారి గెలిచారు. దాంతో వైఎస్ఆర్ తన మంత్రివర్గంలో బాలినేనికే స్థానం ఇచ్చారు. అయితే వైఎస్ఆర్ మరణానంతరం వైఎస్ఆర్ ఫ్యామిలీకి విధేయత చూపించాలని తనకు దక్కిన మంత్రి పదవిని సైతం బాలినేని వదులుకొని జగన్ వైపు వచ్చారు. అప్పట్లో ముఖ్యమంత్రి రోషయ్య కూడా వ్యక్తిగతంగా పిలిచి మరీ బాలినేనికి నచ్చచెప్పారు. మంత్రి పదవి వదులుకోవద్దు, మంచి భవిష్యత్తు ఉందని కూడా పెద్దాయన చెప్పినా జగన్ కోసం బాలినేని తన మంత్రి పదవిని త్యాగం చేశారు. అలా మొదట కాంగ్రెస్ నుంచి మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన బాలినేని జగన్ జైలుకు వెళ్లాక ఆయన ఆదేశాలతో తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో 4వసారి గెలిచారు. ఇక పులివెందుల కడప ఉప ఎన్నికల్లో జగన్ కోసం కొంత డబ్బులు బాలినేని ఖర్చు పెట్టారు. ఎందుకంటే జగన్ భారీ మెజారిటీతో గెలవాలని అని అంటారు. ఇక బాలినేని జగన్ కి మామ వరుస అవుతారు. కానీ జగన్ ఆయన్ని అన్న అని పిలుస్తారు. అయితే అసలు విషయం ఏంటంటే 2014లో ఒంగోలు నుంచి ఎంపీగా వైవి సుబ్బారెడ్డి పోటీకి దిగడం, అప్పుడు బాలినేని మొదటిసారి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అలా నాటి నుంచి ఫ్యామిలీలో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది అంటారు. బాలినేని మాగంట శ్రీనివాసరెడ్డిని ఎంపీగా నిలబెట్టాలని అనుకున్నారు. కానీ జగన్ వైవిని తెచ్చిపెట్టారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా వైవి గెలిచారు. కానీ ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలినేని ఓటమి పాలు అయ్యారు. తన ఓటమికి వైవినే కారణమని బాలినేని భావించి అప్పటి నుంచి దూరం పాటిస్తున్నారు. అలా బాలినేని వైవిల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది అని అంటారు. ఇక ఎంపీగా గెలిచాక వైవికి జిల్లాలో కొంత క్యాడర్ ఏర్పడింది. ఒంగోలులో వైవి పెత్తనం స్టార్ట్ కావడంతో బాలినేని తన ప్రభావం తగ్గింది అని భావిస్తూ ఉండేవారు. తన ఆవేదనను జగన్ దగ్గర ఎన్నోసార్లు బాలినేని వ్యక్తం చేసినా జగన్ అయితే ఈ ఇద్దరి మధ్య సర్దుబాటు చేయలేదు. అయితే 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ వైవిని కాదని టీడీపీ నుంచి మాగంట శ్రీనివాసులు రెడ్డిని తెచ్చి పోటీ
పోటీ చేయించారు బాలినేని. దీంతో బాలినేని వైవీల మధ్య రాజకీయంగా మరింత దూరం పెరిగి జగడం తీవ్రంగా అయింది. ఇక 2019 ఎన్నికల తరువాత బాలినేనికి మంత్రి పదవి ఇవ్వకుండా వైవి అడ్డుకున్నారు అని బాలినేని వాదన. అయితే జగన్ మాత్రం బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు. ఇక మంత్రిగా బాలినేని ఉండగా తన కొడుకుకు ఒంగోలులో రాజకీయ పెత్తనం పూర్తిగా అప్పగించారు. అలా పార్టీ వ్యవహారాలు అన్ని ఇబ్బందుల్లో పడ్డాయని అంటారు. ఒంగోలులో బాలినేని వాసు, బాలినేని ప్రణీత్, బాలినేని వియ్యంకుడు ఇలా ఈ ముగ్గురు పెత్తనం ఎక్కువ అయిందని ఒంగోలులో ప్రచారం తీవ్రంగా సాగింది. దానికి తోడు బాలినేని ప్రణీత్ ఆయన మామ కలిసి ఒంగోలులో విల్లాస్ కట్టారు. అక్కడ మట్టిని విపరీతంగా తోలారు అనుమతి లేకుండా అని జగన్ కి పెద్ద ఎత్తున బాలినేని కొడుకు మీద వియ్యంకుడు మీద ఫిర్యాదులు వెళ్లాయి. అవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి కొడుకు సీఎం ఆఫీసులో ఉండి తమ మీద ఫిర్యాదులు చేయించేవారు అని బాలినేని వాదనగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే జిల్లాలో జగన్ మనిషి అయిన సురేష్ మంత్రి పదవిని కంటిన్యూ చేస్తూ బాలినేని పదవిని తీసేయడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ కోపంతో పాటు చిత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చి ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాదని టీడీపీ జనసేన కూటమిలో ఎన్నికలకు ముందే చేరాలని బాలినేని మాట్లాడుకున్నారు అని ప్రచారంలో ఉంది. అయితే తిరిగి ఆయన వైసీపీ నుంచే పోటీ చేసి దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇక బాలినేని గెలవాలి అన్న పట్టుదలతో జిల్లాలోనే అత్యధికంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అని అంటారు. ఏకంగా 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్థికంగా బలహీనమయ్యారని కూడా అంటారు. ఇక ఎన్నికల ఖర్చు విషయంలో జగన్ ని అడిగితే మీరే చూసుకోవాలి అని అనడంతో బాలినేనినే అవమానంగా ఫీల్ అయ్యారని చెబుతారు. ఇలా చాలా విషయాల్లో బాలినేనిని జగన్ దగ్గర ఇన్సల్ట్ అయ్యారని అంటారు. వైసీపీ ఏర్పాటులో తాను కీలకమని భావించే బాలినేనికి అక్కడ వైవి సజ్జల పెత్తనం నచ్చలేదు అంటారు. ఆ పార్టీలో ఉంటే తనకు మరింత ఇబ్బందులే అని భావించే ఆయన జనసేనలోకి జంప్ చేశారు అని అంటారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోసం ఆయన ట్రై చేస్తున్నారని టాక్. అలా గెలిచి మంత్రి కావాలని కూడా ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారని అంటారు.